బ్రిక్స్ సమ్మిట్ 18వ బ్రిక్స్ సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది. 18వ బ్రిక్స్ సమావేశం ఇది 2026 ఇండియాలో జరుగుతుందన్నమాట, షెడ్యూల్ టు బి. ఈ సమావేశానికి బ్రిక్స్లో ఒక దేశమైన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రమ్మని ఆహ్వానించారు. ఎందుకంటే 17వ బ్రిక్స్ సమావేశానికి బ్రెజిల్ ఆయన వెళ్ళలేకపోయారు జీ జిన్పింగ్. దానికి జీ జిన్పింగ్ తబ్బిబ్బైపోయి నేను తప్పకుండా ఈ సమావేశానికి న్యూఢిల్లీ ఈ బ్రిక్స్ సమావేశం ఢిల్లీలో జరిగేదానికి నేను వస్తాను అని ఇవ్వడమే కాకుండా బ్రిక్స్ ప్రెసిడెంట్ ప్లేస్లోకి ఇండియా వెళ్ళబోతుంది. అంటే ఇప్పుడు బ్రిక్స్ ప్రెసిడెంట్ హోదాలోకి వెళ్తుంది కాబట్టి మీరు ప్రెసిడెంట్ హోదాలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీకు పూర్తి సహకారం నేను అందిస్తానని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అక్కడ చెప్పడం జరిగింది. అంటే జీ జిన్పింగ్ ఇండియా వస్తున్నారు బ్రిక్స్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడానికి. ఎంత అద్భుతం అంటేనండి ఈ రెండో మాట ఏది, నువ్వు ఏ బ్రిక్స్ ప్రెసిడెంట్గా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సహకరిస్తానన్నది చాలా అంతరార్థం ఉందండి. అంతరార్థం ఏంటంటే ఈరోజు బ్రిక్స్ కరెన్సీ అనేది ప్రపంచంలో రాజకీయ సమీకరణాలు మార్చే శక్తివంతమైన ఆయుధం. ఈవెన్ ట్రంప్ కూడా భయపడి పొరపాటున బ్రిక్స్ కరెన్సీ వచ్చినా బ్రిక్స్ మీరు కూటమన్నా నేను ఆంక్షలు విధిస్తాను 200%, 300% అని బెదిరించాడంటే ట్రంప్ ఎంత భయపడ్డాడో చూడండి.